ఈ దినాల్లో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటి అనంటే, దళితులు క్రైస్తవ్యంలోనికి వెళితే, దళితులకు ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం మనకందరికీ తెలుసు కదా! దీనిపైన ఎంతోమంది దళితులైన వారు స్పందించారు. అందులో ప్రాముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు స్పందించి మాట్లాడుతూ కుల నిర్మూలన చేయాలి అని చెప్పి భారతదేశంలో కులాలే లేకోకుండా కుల నిర్మూలన చేయాలని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. నిజంగా ఇది జరిగితే చాలా సంతోషించాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే కుల నిర్మూలన జరిగితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. అందులో దళితులు ఎంతో స్వేచ్ఛగా, గౌరవంగా తిరగగలుగుతారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఇది జరిగితే. కుల నిర్మూలన జరిగితే చాలా సంతోషం. అయితే ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బ్రాహ్మణులైన వారు వారి యొక్క సమాజం తరపున ఒక ప్రెస్ మీట్ పెడుతూ వచ్చారు. వారు ఆ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటేంటి అనంటే, దేవుడు మంత్రం ఆధీనంలో ఉంటాడు. ఆ మంత్రము అనేది బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది అని చెప్పి వారు మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అనంటే వారేం మాట్లాడుతూ ఉన్నారు? ఆ మంత్రం యొక్క అర్థం ఏం చెబుతూ ఉన్నారు అనంటే, దేవుడు మంత్రం యొక్క ఆధీనంలో ఉంటే, ఆ మంత్రము బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది కాబట్టి, ఆ దేవుడే బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంచాడు అని చెప్పి వారు మాట్లాడడం జరుగుతూ వచ్చింది. దేవుడే వారి ఆధీనంలో ఉన్నారు అనంటే, దేవుడే వారికి లోబడుతున్నారు అనంటే, ఇంకా దళితులను వారు గౌరవించడం, దళితులను వారు రెస్పెక్ట్ చేయడము, దళితులను నీచంగా, హీనంగా చూడకోకుండా విడిచిపెట్టడము అన్నది ఇది జరగని పని. కాబట్టి మరి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినట్టు కుల నిర్మూలన జరిగితే చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఈ కుల నిర్మూలన కోసం అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో విజయం చేకూరాలని చెప్పి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి సమానమైన స్వేచ్ఛ, గౌరవం తో బ్రతికే జీవితాన్ని ఇవ్వటానికి, కుల నిర్మూలన చేయటానికి ఆయన కూడా ప్రయత్నిస్తారని చెప్పి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క వీడియో పూర్వకంగా విన్నపాన్ని రిక్వెస్ట్‌గా ఆయన ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, ఎందుకు దళితులైన వారు క్రైస్తవ్యంలోనికి వెళుతూ వచ్చారు అనంటే, ఎందుకు దళితులైన వారు అక్కడికి ఆకర్షించబడుతూ వచ్చారు అనంటే, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఎందుకు అనంటే, దళితులైన వారు ఎంతో భయంకరమైన అణచివేతకు గురవుతూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఎంతో భయంకరమైన అణచివేతకు గురవుతూ ఉన్నారు. అందుకొరకే వారు మాకు ఎక్కడ స్వేచ్ఛ దొరుకుతుందా అని చూస్తూ వచ్చారు. వారు ఎక్కడ మాకు గౌరవం దొరుకుతుందా అని చూస్తూ వచ్చారు. వారికి ఎక్కడైతే స్వేచ్ఛ దొరుకుతుందో, ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చారు. అందుకే క్రైస్తవ్యంలోనికి దళితులైన వారు వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించాలి. దళితులైన వారు క్రైస్తవ్యంలోనికి గౌరవము, అలాగే స్వేచ్ఛ దొరుకుతుందని వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ధనవంతులుగా మారిపోతారా? కోటీశ్వరులుగా మారిపోతారా? కారు కదా! వారి పరిస్థితి ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన వారు కూడా ఆలోచిస్తారని చెప్పి ప్రేమపూర్వకంగా ఒక విన్నపాన్ని వారి ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను ఈ వీడియో పూర్వకంగా. దాని కొరకే ప్రతి ఒక్క దళితుడు ఏకమై ఈ విధంగా స్పందిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామమే అనుకోవాలి. ఇలాగే ప్రతి ఒక్క దళితుడు ఈ విధంగా బయటికొచ్చి ఈ యొక్క పరిస్థితుల్లోనే ఈ కుల నిర్మూలన జరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఒక పోరాట యోధుల్లాగా నిలిచి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈ వీడియో పూర్వకంగా నేను కూడా ప్రతి ఒక్క దళితునికి పిలుపునిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియో పూర్వకంగా నా విన్నపం కూడా ఏంటి అనంటే, కుల నిర్మూలన చేస్తే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వేచ్ఛతో, గౌరవంతో బ్రతకడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం యొక్క
హక్కులను మనం చూసినట్లయితే ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించొచ్చు, దాన్ని అవలంబించొచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని పాటించవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగమే మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చినప్పుడు, స్వేచ్ఛనిచ్చినప్పుడు, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోకుండా మరి ఈ విధంగా తీర్పు ఇవ్వడము అన్నది చాలా బాధాకరమైన విషయం. దీనిని కూడా గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన వారు పరిగణనలోనికి తీసుకొని ఆలోచించవలసిందిగా ఒక దళిత బిడ్డగా నా యొక్క విన్నపాన్ని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ముందుకు ఈ విధంగా ఒక విన్నపంగా తీసుకొని వస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన వారు కుల నిర్మూలన చేస్తారని ప్రేమపూర్వకంగా, ఈ వీడియో పూర్వకంగా మీ ముందుకు ఒక విన్నపాన్ని తీసుకొని వస్తూ సెలవు తీసుకుంటూ